నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి నియోజకవర్గంలోని అయ్యప్ప అంబలం పూజలో పాల్గొన్న మజ్జి సిరి సహస్ర. ఆధ్యాత్మిక ద్వారా ప్రజల్లో ధర్మాచరణ కలుగుతుందని వ్యాఖ్య. ఐఏఎస్ ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన విజయనగరానికి చెందిన రమ్య పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని వెల్లడి. మన్యంలో అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచన. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని 6వ వార్డు ప్రతినిధి పోతిన ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప అంబలం పూజలో యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడ చేరుకున్న ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి గురుస్వామి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్ప స్వామి భజనల వలన, ఆరాధన వలన ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించబడుతుందని, తద్వారా ప్రజలు ధర్మ మార్గంలో నడుస్తారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వచ్చిన స్వాములందరికీ కూడా మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి దయచేసి స్వామియే శరణమయ్యప్ప. దుర్గా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం దళిత, గిరిజన, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఐ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పి కామేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులను హరించే దుష్ట శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. దేశంలో మతోన్మాదం, అణచివేత, అంటరానితనం, కుల వివక్షత, హింస పేట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నలలో భారత రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. మోడీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ ప్రశ్నార్థకమైందన్నారు. అణగారిన వర్గాల హక్కులు హరించబడుతున్నాయని, ప్రశ్నించే వారిపై మతోన్మాదులు దాడులకు, హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సిపిఐ అన్ని వర్గాల వారిని ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మహిళలపైన, మైనారిటీలపైన, ఆదివాసీలపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రమాదం ఏర్పడింది. ఒక మత ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. మైనారిటీ మతస్థుల్ని వేధిస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమానికి ఈరోజు పిలిపించింది. ఈ దేశంలో ఉన్న 26 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈవేళ మోడీ అధికారంలోకి వచ్చాక ఫాసిస్టు విధానాల్ని అవలంబిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్
ఆర్ఎస్ఎస్ లాంటి మత సంస్థల సలహాలు సంప్రదింపులతో ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. దాని మూలంగా కొన్ని వర్గాలకే రాజ్యాధికారం మీద ఈవేళ పట్టు ఏర్పడుతూ ఉంది. ఈవేళ సిపిఐ ఈవేళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఈ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు జరపాలని, అందరికీ సమాన గౌరవం సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాజ్యాంగాన్ని అమలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజలందరినీ భవిష్యత్తులో ఈ ఉద్యమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులు ఖండించాలని ఆందోళనకు పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క విజయనగరం పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ బీజేపీ అధికారులు వచ్చినప్పటి నుంచి దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరము ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ సంఘ పరివార్ చెప్పినట్లు నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 2023 ప్రభుత్వం లెక్కల ప్రకారంగా 57,789 మంది ఎస్సీల మీద నేర చరిత్ర ఉన్నట్టు నేరాలు మోపారు. ఎస్టీల మీద 12,965 మంది మీద నేర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మహిళల మీద 4,48,000 మంది మీద నేర ఆరోపణలు ఉన్నట్లు వీళ్ళు బీజేపీ ప్రభుత్వం నిరూపిస్తూ ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ సంఘ పరివార శక్తులు ఏవైతే చెప్తున్నాయో నరేంద్ర మోడీ ఆ విధంగానే వ్యవహరిస్తున్నాడు. మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మీద ఈరోజు సనాతనవాది దాడి చేశాడు. ఈ యొక్క దాడులు ఏ స్థాయికి పిచ్చిమీరిపోతున్నాయో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరిచి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. విజయనగరం జిల్లా రేగిడి మండలం కొర్లవలస గ్రామ పరిధిలోని కొలువైన శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికైంది. ఆలయ ధర్మకర్త శివస్వామి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ ఉత్సవానికి దేశవ్యాప్తంగా పర్యటించిన అఘోరాలు, నాగసాధువులు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్లమల అరణ్య సంచారకులు శ్రీ భువనేశ్వరి అఘోరి, మంజునాథ అఘోరి, యోగి అతిథేశ్వర నందస్వామి వారి సమక్షంలో రుద్రాభిషేకం, శివాష్టకం నిర్వహించారు. మహిళా భక్తుల దీపారాధనతో ప్రారంభమైన కోటి దీపోత్సవంలో ఆ పుణ్యక్షేత్రం వెలుగులతో మహాసముద్రంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా పంచాక్షరి నామంతో ఆధ్యాత్మిక వాతావరణం సంచరించుకుంది. గ్రంథాలయాల సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకూడదని, గ్రంథాలయ సంస్థల చైర్మన్లను, సభ్యులను రాజకీయ ప్రమేయం లేని విజ్ఞానవంతులను, గ్రంథాలయ ఉద్యమకారులను నియమించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ జిల్లా స్మారక కేంద్ర గ్రంథాలయంలో నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయ ఆధ్వర్యంలో విజ్ఞాన నిధులు మన గ్రంథాలయాలు అన్న అంశంతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయులు చేసిన ఉద్యమాల ఫలితంగా నేడు గ్రంథాలయాలు ఏర్పాటు సాధ్యపడిందని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచ జ్ఞానం గ్రంథాలయాల్లో ఉంటుందని, అటువంటి గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకొని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు. విజయనగరంలో గత 15 ఏళ్లుగా షణ్ముఖరావు ఉద్యోగ విరమణ ద్వారా వచ్చే పింఛన్ డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తూ ప్రజా గ్రంథాలయాలను నిర్వహిస్తూ ఎంతోమంది నిరుద్యోగ యువతను ఈ గ్రంథాలయం ద్వారా ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారని, అటువంటి మహనీయుడిని నేటి సమాజం ఆదర్శవంతంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయం వ్యవస్థాపకులు పి షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయ కార్యదర్శి ఈపు విజయ్ కుమార్, నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో PACS కేంద్రంలో
కొత్తగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సమ్మిట్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కష్టపడుతున్నారన్నారు. పెద్ద కంపెనీలు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం బొబ్బిలి PICS ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అదేవిధంగా సహచర నాయకులు, అధికారులు, అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం, నూతన పంట, బాగా పండినటువంటి పంట, కిందటి సంవత్సరం కన్నా రైతులకి, ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీకు అందరికీ తెలుసు, మన వైజాగ్లో జరిగినటువంటి CII సమిట్. ఆ CII సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో, ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము. అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం. అంటే ఏ విధంగా అయితే హైదరాబాద్ ని ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం అదే విధంగా తయారవబోతుందన్న విషయం రాష్ట్రానికి కనీ విని ఊహించిన విధంగా ఈ CII సర్వీస్ ద్వారా రానున్న 5 సంవత్సరాల్లో లబ్ధి చేకూరబోతుంది. అదేవిధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండదండగా ఉన్నారు కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పం అని మీకు తెలియజేసుకుంటూ, మొన్న CII సదస్సు వల్ల ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ, ఒక మంచి ఇండస్ట్రీ, ఉపాధి కల్పించే ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి ఉందని మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అసెస్మెంట్ పరీక్ష ఫలితాల్లో విజయనగరానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నె వెంకటరమ్య అఖిల భారత స్థాయిలో టాపర్గా నిలిచారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ నెల 8న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించింది. జాతీయ స్థాయిలో మొదటి 3 ఎంపిక చేస్తారు. CA తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులో భాగంగా చార్టెడ్ అకౌంటెంట్లు పోటీ పడతారు. CAలకు అప్డేషన్, స్పెషలైజేషన్ లాంటిది. వేల మంది అభ్యర్థులు రాయగా 155 మార్కులతో రమ్య మొదటి ర్యాంకు సాధించారు. రమ్య స్వగ్రామం కృష్ణా జిల్లా బిల్లనపల్లి. తల్లిదండ్రులు సాయిరాణి, నాగేశ్వరరావు. వ్యవసాయ కుటుంబం. వివాహం అనంతరం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్లో ఉంటున్నారు. భర్త వల్లభనేని సాయిరామ్ కుమార్ చౌదరి కూడా CA వృత్తిలోనే ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు.
సొంత జిల్లాలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె 10వ తరగతి తర్వాత నందిగామలో పాలిటెక్నిక్ చదివారు. ఈ క్రమంలో సీఏ వైపు మళ్లారు. 2012 నుంచి సీఏగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా రమ్య మైత్రి మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు మాధ్యమం నుంచి వచ్చానని, సీఏ చేస్తానని చెప్పగానే కొందరు వద్దన్నారని, చాలా కష్టమని, ఉత్తీర్ణత అవ్వనన్నారని నిరుత్సాహపరిచారు. దీంతో తాను సవాలుగా తీసుకొని ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించానని తెలిపారు. కోర్సును 5 ఏళ్లలోనే పూర్తి చేశానని తెలిపారు. కష్టం అనేది మన భ్రమ మాత్రమేనని, ఆసక్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ కోర్సులు చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యల నగరం విజయనగరం అని రమ్య మరోసారి తన ప్రతిభ ద్వారా నిరూపించారు. నా భార్య రమ్య డిసా కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. తను ఏ ఆడవారైనా కూడా అన్ని కార్యక్రమాలు, ఉద్యోగం చేసేవారు, చదువుకునేవారు, ఏదైనా వాళ్ళకి చాలా, ఏ ఆడవారికైనా కానీ పెళ్ళైనాక బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దట్టు ఇట్లా ఉద్యోగం చేసుకుని లేదా ఓ ప్రొఫెషన్లో ఉండే ఆడవారికి అది ఇంకాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఓ పక్కన పిల్లల్ని చూసుకుంటూ, ఓ పక్కన ఫ్యామిలీని చూస్తూ, ఓ పక్కన ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ చదవటం, దానికి కూడా సమయం కేటాయించి ఆ కేటాయింపబడిన సమయంలో శ్రద్ధ పెట్టగలగటం, చేయటం, అది కొద్దిగా చాలా చాలా క్రూషియల్ అండి. అయినా కూడా తను సమర్థవంతంగా ఇవన్నీ హ్యాండిల్ చేసిందని ఇవాళ తన రిజల్టే అది నిరూపించింది. సంతోషం. మేము అనవసరంగా క్రెడిట్ని తీసుకోవటానికి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే తను చాలా ఫ్రాక్షనలైజ్ చేసి టైంని, ఎక్కడ ఏ మినిట్ని ఎలా వాడుకోవాలో తను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ప్రాణం ఉన్నంతకాలం, మనసు పరిగెట్టినంతకాలం సాధించడానికి ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడని భావించి ప్రతిరోజుని సద్వినియోగం చేసుకోవాలని నేను, మా భార్య, మా స్టాఫ్ అందరూ కూడా అదే ఆశిస్తున్నామండి. నమస్కారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు మా చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఎప్పటికప్పుడు స్కిల్ అండ్ నాలెడ్జ్ అప్గ్రేడ్ అవ్వడానికి సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు 1 రోజు 2 రోజుల్లో కవర్ చేయలేని టాపిక్స్ అన్నిటికీ కూడా కోర్సెస్ లాగా రూపొందించి ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒక ఏరియాలో స్పెషలైజేషన్ చేద్దాము అనుకున్నారో వారు ఈ కోర్సెస్ని అటెండ్ అయ్యి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేను చేసిన కోర్సు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండి. ఈ కోర్సు దేనికి సంబంధించిందంటే ఆడిట్ రంగం అనేది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంటిటీస్ అండ్ బ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా డిజిటైజ్ చేస్తున్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా సిస్టమ్ ద్వారానే రూట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడిటర్ అనేవాళ్ళు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని ఎట్లా ఆడిట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మా ఐసీఐ వారు ఈ కోర్స్ని రూపొందించారండి. ఈ కోర్స్ నేను ఏప్రిల్ 2025లో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. విజయవాడలో క్లాసెస్ జరిగినాయి. మా ఐసీఐ బ్రాంచ్ వారు, విజయవాడ బ్రాంచ్ వారు కండక్ట్ చేశారు క్లాసెస్ని. ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాను. అప్పటి నుండి రెగ్యులర్గా వాళ్ళు పెట్టిన మాకు స్టేజ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ప్రతి ఎగ్జామ్ని క్లియర్ చేసుకుంటూ మొన్న November 8, 2025 ఎగ్జామ్ జరిగింది, ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్. అది క్లియర్ చేశానండి. ఈ ఎగ్జామ్లో నాకు మంచి ఉత్తీర్ణత వచ్చింది. 3 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు కేటాయించగలిగాను. దీన్ని మాడ్యూల్స్ ఉంటాయండి మాకు. ప్రతి మాడ్యూల్ ఒక 2 times 3 times రివైజ్ చేసుకుంటూ దానికి మాకు మోడల్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. వాటిని ప్రిపేర్ చేస్తూ ప్రతిరోజు లాస్ట్ 1 week అయితే కంప్లీట్గా ఆఫీస్ అనేది అటెండ్ అవ్వకుండా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యానండి నేను. దానివల్ల నేను నాకు ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం సాధించానని నేను అనుకుంటున్నాను. వైద్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా రాజాంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు నాయుడు ఓ సమావేశంలో వైద్యులు సరిగ్గా వైద్యం చేయడం లేదని, హాఫ్ నాలెడ్జ్గా వ్యవహరిస్తున్నారని కించపరుస్తూ హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇలా మాట్లాడడం సబబు కాదని, సీఎం వ్యాఖ్యలపై వైద్యులంతా నిర్ఘాంతపోయారన్నారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఒక వైద్యుడిగా డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. దైవంతో సమానమైన వైద్య వృత్తిని, వైద్యులను గౌరవించడం తెలుసుకోకుంటే తగిన ఫలితం ఉంటుందని హెచ్చరించారు.
గారు డాక్టర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అవి ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యానాలు ఏమంటే, డాక్టర్లు అనేవారు ఈ మధ్యకాలంలో డయాగ్నోసులు సరిగ్గా చేయలేకపోతున్నారు, ట్రీట్మెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, తప్పు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అది చాలా బాధాకరం. మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో 2 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా, ఐఎమ్ సారీ టు సే, మీరు డాక్టర్ కాదు సార్, మా డయాగ్నోసుల గురించి లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోసులు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పారు, దేవుళ్ళు ఎక్కడో లేరు, గుడుల్లో లేరు, హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి. అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్. అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం. ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది, అలానే సొసైటీ మీద మాకు ఒక మంచి భావం ఉంది. మీరు మాట్లాడే వ్యాఖ్యల వలన ఎక్కడో అరాకొర తప్పులు జరిగితే ఈ వ్యాఖ్యానాలని వాళ్ళు తీసుకొని డాక్టర్ల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏఐ టెక్నాలజీ రానివ్వండి, లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి, ఎలాంటివైనా సరే అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి పూర్తిగా పనిచేస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప డాక్టర్లు లేకుండా ఏఐ టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీస్ ఇవేవి జరగవు. విజయనగరం జిల్లా కేంద్రంలో బొబ్బాదిపేటలో మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కాశ్వీ ఆసుపత్రి, గాయత్రి కంటి ఆసుపత్రి సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు ఇతర రోగాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బొబ్బాది సూర్యనారాయణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న పేదవారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు తమ సంఘం ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోపాడ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఏ వివేక్, డాక్టర్ బాలభార్గవి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాతృభూమి సేవా సంఘం అనేవాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తూ, అలాగే టౌన్లో అవనివ్వండి, విలేజ్లో అవనివ్వండి, ఏజెన్సీలో అవనివ్వండి, అన్నింటిలో ఈ కార్యక్రమం, ఈ సేవా సంఘం అందరినీ ఆదుకుంటూ అందరూ ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని అన్ని ఏరియాల్లో కూడా ఎవరికి ఏటి కావాలన్నా ఈ ఆరోగ్యపరంగా అవనివ్వండి, లేకపోతే ఆర్థిక పరంగా అవనివ్వండి, లేకపోతే జీవనోపాధి కోసం ఏదైనా అవ్వచ్చు. దీన్ని, ఈ కార్యక్రమాన్ని ఈ మాతృభూమి అనే సంఘం ఆదుకొని అన్ని జిల్లాలు, అంటే అన్ని ఏరియాలు తిరుగుతూ ఎవరికి ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరుండి మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఈ డివిజన్లో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా రావచ్చు, అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఏ ఆరోగ్య సమస్య ఉంది అని అడిగి తెలుసుకుని డాక్టర్లు కూడా సహకరించి డాక్టర్లు కూడా చాలా సేవ చేస్తున్నారు. దానికి డాక్టర్లు అందరికీ, అలాగే మా సేవా సమితి సంఘం, మాతృభూమి సేవా సంఘం అనే టీంకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బొబ్బాదిపేట 38వ డివిజన్లో బొబ్బాది సూర్యనారాయణ గారు ఇలాగే ఈ వార్డు యువత అందరూ కలిపి కోరడంతో మనం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కాశీ హాస్పిటల్ వాళ్ళు, గాయత్రి హాస్పిటల్, బాలాస్ డెంటల్ హాస్పిటల్ వారు ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎవరికైనా ఎటువంటి జబ్బులు ఉన్నాయని నిర్ధారణ అయితే, ఆపరేషన్లు ఏమైనా పడితే ఉచితంగా మన మాతృభూమి సేవా సంఘం బొబ్బాది సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించడానికి మేము ముందుకు వస్తున్నాం. మాతృభూమి సేవా సంఘం ద్వారా ఉచితంగా వైద్యం చేయడానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బొబ్బాది సూర్యనారాయణ గారు గత కొన్ని రోజుల క్రితం మా వార్డులో చాలామంది వృద్ధులు బాధపడుతున్నారు, చిన్నపిల్లలు కూడా శీతాకాలం దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే కాశ్వీ హాస్పిటల్ వారు, అలాగే బాలాస్ డెంటల్ క్లినిక్ వారు,
అలాగే గాయత్రి హాస్పిటల్ వారు కలిపి చేయడం జరిగింది. ఇది బొబ్బాది సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా చూపించుకుంటున్నారు. వాళ్ళకి బీపీ చెకప్, షుగర్ చెకప్, అలాగే డెంటల్ చెకప్, ఐ చెకప్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరం. ఇలాగే చాలా వార్డుల్లో, చాలా డివిజన్లో ఇలా జరిగితే కొంతమంది ప్రజలకి మేలు జరిగినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ సూర్యనారాయణ గారిని, వాళ్ళ టీంని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళని సంతోషిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి అండర్ 14 విభాగం బాలబాలికల వాలీబాల్ ఎంపికలను గుమ్మలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్లో మంగళవారం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం డివిజన్ల నుంచి వచ్చిన విద్యార్థులు వారి స్థాయిని బట్టి ప్రతిభ కనబరిచి వారి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే క్రీడలతో పాటు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఎంపీడీఓ, టీడీపీ కన్వీనర్ నరేష్, పాడి సుదర్శన్ రావు, నిమ్మక సింహాచలం తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పుచ్చల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ బాలగణపతి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఈ ఆలయంలో అన్న వితరణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్న వితరణ వలన అన్నార్తుల ఆకలి తీరితే పరమాత్మను పూజించినట్లేనని వివరించారు. తమ పెద్దల ప్రోద్బలంతో ఈ యజ్ఞాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆలయ కమిటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి. శ్రీ శ్రీ బాలగణపతి ఉమా రామలింగేశ్వర ఆలయ కమిటీ వారు నిన్న సోమవారం 7వ తారీఖున స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారి ఇంది భోజనం కార్యక్రమం కింద ఒక 5,000 నుంచి 6,000 మందికి భోజనం ఏర్పాటు చేశాం. ఈ ప్రసాదం ప్రతి భక్తులు కూడా సేకరించి ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుతున్నాం. అలాగే ఇది గత 25 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఉప్పు శేషారావు గారు ఉండి మమ్మల్ని మీరు ఇలా చెయ్యండి, కోవులి చాలా అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని వెనకాతల నుంచి ఈ అభివృద్ధి చేసి ఆయన మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా నేనున్నా లేకపోయినా మీరందరూ చిన్నపిల్లలు మీరు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మాకు కోవుల్ని ఉప్పు ప్రకాష్ గారికి అప్పచెప్పారు. ప్రకాష్ గారేమో మాకు అప్పచెప్పి మీరు చెయ్యండిరా నేను వెనకాతలు ఉన్నానని చెప్పేసి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. ఏదైనా మా పెద్దలు ఉప్పు శేషారావు గారు సూచనల మేరకు ఈ అవకాశం ఇచ్చిన ఉప్పు ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గత 25 సంవత్సరాలు పెట్టి కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా 30 రోజులు రుద్రాభిషేకాలు, అభిషేకాలు, పూజలు నిరంతరం జరిపిస్తూ అలాగే నిన్నటి రోజున శివపార్వతుల కళ్యాణం కూడా జరిపించడం జరిగింది. కళ్యాణం అయిపోయిన తదుపరి మరుసటి రోజు 6,000 మందికి అన్న సమారాధన ఇక్కడ ఈ అభిషేకం స్వామివారి అన్నకూటి అభిషేకం అంటారు. అన్నం అంతా వండింది స్వామివారికి అభిషేకం చేసిన తదుపరి ఈ అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఇది శివప్రసాదం కింద స్వీకరించి చుట్టుపక్కల ఉన్న భక్తులంతా వస్తారు. ఇలాగే వీధిలో ఉన్న కుర్రోళ్ళంతా కూడా అందరూ సహకరిస్తారు. కార్యకర్తలు అందరూ కూడా మొత్తం కుర్రోళ్ళంతా కూడా మంచి అద్భుతమైనటువంటి టీం మాకు సమకూరింది. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మీ ఎంఎంటీవీ ద్వారా మేము మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ శ్రీ బాలగణపతి ఉమారామలింగేశ్వర ఆలయం కార్తీక మాసం అనేది స్వామివారికి ప్రీతి. అయితే స్వామివారికి 4వ సోమవారం మనం కళ్యాణం ఏర్పాటు చేస్తాం. ఈ కళ్యాణం చేస్తే సరిపోదు కదండి, కళ్యాణ విందు ఉండాలి కదా. కళ్యాణం చేసిన తర్వాత మరుసటి రోజు మనం స్వామివారి కళ్యాణ విందుగా భక్తులకు అన్నప్రసాదం
వితరణ చేయడం జరుగుతుంది. ఈరోజు దగ్గర 4,500 మంది భక్తులకి అన్నదానం పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారికి ఇదే రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేయించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి కూడా. ఈ రోజున ఇంతమందికి స్వామివారి కళ్యాణ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది గత 19 సంవత్సరాలుగా జరుగుతుంది. 19 సంవత్సరాలుగా కమిటీ వారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి ఎంతమంది వచ్చినా కాదనకుండా పెడుతూ క్యూ లైన్ సవరిస్తూ అలాగే ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇవి చేస్తున్నారు. దీనికి కమిటీ వాళ్ళు ఒక వెనక నుంచి కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందు నుంచి అర్చకులు కూడా భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అభిషేకాలు గట్రా చేయిస్తూ ఈ కార్తీక మాసాన్ని విజయవంతం చేశారు. ఈ కార్తీక మాసంలో ఈ 4 సోమవారాలు విశిష్ట అభిషేకాలతో పాటు 4వ సోమవారం కళ్యాణం, 4వ సోమవారం మరుసటి రోజు సోమవారం కళ్యాణ విందు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ప్రజాధనం వృధా చేయడమే తప్ప రాష్ట్రానికి చేస్తున్న మంచి ఏమీ లేదని, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని పాలకొండ రోడ్డులో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని, పెద్ద సంస్థలతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఆ క్రెడిట్ని చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకునే పనిలో ఉందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, ప్రజలు తమ వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణలో సంతకాల రూపంలో తెలియజేస్తున్నారని వివరించారు. చంద్రబాబు సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. భీమిలి నియోజకవర్గంలోని అయ్యప్ప అంబలం పూజలో పాల్గొన్న మజ్జి శిరసహస్ర. ఆధ్యాత్మికత ద్వారా ప్రజల్లో ధర్మాచరణ కలుగుతుందని వ్యాఖ్య. ఐఎస్ఏ ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన విజయనగరానికి చెందిన రమ్య పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని వెల్లడి. మన్యంలో అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.